ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఎవరు కానీ పోరాటం చేసి న్యాయం జరిగేదాకా ఊకుండాలి. ఇప్పుడు ఎవరు మరి మీ కొడుకు సాగుకు ఎవరు కారణం? ఇప్పుడు ఎవరి కారణం అంటే గ్రామ పంచాయతీ కారణం. బిల్లులు రాక గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆపేరు. సర్పంచ్ ఇవన్నీ ఎంపీడీ తీసుకొచ్చినాం ఇవన్నాడు. కలెక్టర్ కూడా ఇవన్నాడు. వాళ్ళు ఇవన్నారు. 2014 నుంచి కూడా రావాలి కదా, అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. గుర్తులు కట్టుకొని చూడు బయట అప్పులు తెచ్చి. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి బాధపడ్డా నీ కొడుకు? ఎప్పుడైనా బాధపడ్డా? ఎన్నోసార్లు బాధపడితేనే అడుకుంటా పోయినాం. అంతే, అడుకుంటా పోయినాం. ఎంపీ ఫిర్యాదు అయినాం, కలెక్టర్ ఫిర్యాదు అయినాం, నోటీస్ కూడా ఇచ్చిన, లెటర్ ఇచ్చిన. అయ్యా నువ్వు 3 ఏళ్ళ ఇక్కడ సర్దిద్దాబట్టి మరి నువ్వేమన్నా లోటుపాట్లు చేసిన వాని ఉద్దేశంగా కూడా లెటర్ ఇస్తేనే అక్కనే పెట్టకైండు. అక్కనే పెట్ట మన సుజన్ కుమార్ దగ్గర అంతక పెట్టున్నాడు. ఇప్పుడు ఆయన చేయబట్టే పానం పోయింది, లేకపోతే ఈ పాలకవర్గం చేయబట్టే పోయింది. మన కార్యదర్శిను పాలకవర్గం చేయబట్టి సర్పంచ్ చేయబట్టే ఈ ప్రాణాలు పోకడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. కలిసి అందరు కలిసి అధికారులందరూ కలిసి పంచాయతీ ఎంపీటీసీ వీళ్ళందరూ కలిసి ఈ కుటుంబాన్ని ఆదుకొని ఫస్ట్ నుంచి తిప్పల పడ్డాడు. మీరే ఒక్క దగ్గర లంచం తీసుకోవద్దు, నేను ఉన్నంత వరకు మంచి పేరు రావాలి, పేదలకు పనిచేసి పెట్టాలి, ఏ పని అయినా చేయాలని చెప్పినా అట్లయితే నడిచింది. ఈ బిల్లులు ఇప్పియాలి, న్యాయం చేయాలి. ఇక జనాలు చూడుర్రి, ఇది రేవంత్ జర అందరు ఆగుర్రే, మీతో కూడా మాట్లాడిపిస్తాం జర ఒక్క నిమిషం. ఈ కార్యదర్శి ఒక్కటే కాదు, చాలా మొత్తం తెలంగాణ అంతా ఇట్లా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు జర్ర ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. మీరు అందరు ఎవరేం మాట్లాడకండి, ఒక్క నిమిషం. ఇది ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఇంతకుముందు PCC అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ఒక 90 రోజుల ముందు మాట్లాడినటువంటి మాటలు, సర్పంచ్ల గురించి మాట్లాడిన మాటలు జర వినండి. సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలేదు. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసారు. వేలాది కోట్ల రూపాయల నిధులు, మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఇది ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా పట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. యాడ దొరుకుతావు ముఖ్యమంత్రి? బాడీగార్డ్ లేకుండా నువ్వు పొన్నం ప్రభాకర్ యాడ దొరుకుతారు? గల్లాలు వాటి కొట్టేందుకు ఈ ఊర్లకి వెళ్ళి రెడీగా ఉన్నారు, మేము కూడా రెడీగా ఉన్నాం. పిట్టల సంపత్ అమర్ రహే, పిట్టల సంపత్ అమర్ రహే, పిట్టల సంపత్ అమర్ రహే. మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్ వెంటనే మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్ వెంటనే విడుదల చేయాలి. మాజీ సర్పంచ్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. నువ్వే చెప్పినావు అప్పుల పాలవుతున్నారు, పుస్తెలతాళ్ళు అమ్ముకున్నారు ఇవన్నీ అని. క్షేత్రస్థాయిలో వచ్చే వరకు కార్యదర్శులు, ఎంపీడీఓలు వీళ్ళందరూ ఏమేమి రాజకీయాలు చేస్తున్నారో ఇప్పుడు పెద్ద మనిషి చెప్పిండినే. నా కొడుకు నీతివంతంగా నడపాలే, గ్రామాన్ని అవినీతిపరుడు కావద్దు అని చెప్పిండు కదా. నువ్వు చెప్పినావు మా ప్రభుత్వం రాగానే వెంటనే ఇస్తాము, గల్లాలు పట్టుండ్రి, అడ్డుకోండ్రి అని చెప్పని. ఇప్పుడు ఏడనే మరి గన్మెన్లు పెట్టుకొని ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వండుకుంటూ సెక్యూరిటీ పెద్ద పెట్టుకొని ఉంటారు కదా. ఇప్పుడు ఎవరిని దన్నాలి, ఎవరు మేము మెడలలో చెప్పులేయాలి? జనాలు చెప్పండి. ఈ కుటుంబం ఇప్పుడు బాధ్యత ఎవరిది? నీది కాదా? నిన్ను నమ్మలేదా? నిన్ను నమ్మి సర్పంచులు వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేసి ఓట్లు వేసిన వాళ్ళే కదా. మరి వీళ్ళ బిల్లులు రావాలన్నా లేదా? ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అంటే పర్ఫెక్ట్ నువ్వు సూట్ అవుతావు రేవంత్ రెడ్డి. అధికారం వచ్చే వరకు నువ్వు అధికారం కాడికి పోయి కూర్చున్నావు, ఆ అధికారం కాడికి పోయి కూర్చున్న తర్వాత ఇగో వీళ్ళని పట్టించుకుంటావు. వీళ్ళు అనాథల ఇల్లు ఇప్పుడు
ప్రజలు కూడా చెప్తున్నారు మొత్తం అగో తిడుతున్నారు జనం. యో నీ మీద నీకెంత మంచి పేరున్నదో జనం చెప్తున్నారు కదా. ఇంకా ఇంకొక సావు సావకుండా ఉండాలంటే నీ క్యాబినెట్ మీటింగ్లు సమ్మక కాడికో ఇక్కడ పోతాడ షోపు టప్పులు చేసే మీటింగ్లు కాదు. నువ్వు నీ క్యాబినెట్ మీటింగ్ తెలుసుకుంటే ఇప్పుడు ఈ ఊరికి రా, ఇక్కడికి వచ్చి ఇక్కడ నీ క్యాబినెట్ మీటింగ్ పెట్టు, వీళ్ళ ఇంటి ముంగట క్యాబినెట్ మీటింగ్ పెట్టు. ఇక్కడ వీళ్ళే పెడతారు ఈ 10 రోజుల లోపల క్యాబినెట్ మీటింగ్లు పెట్టి మొత్తం సర్పంచ్ల సంఘాలను గత సర్పంచ్ అందరిని ఇడికి పిలిచిన తర్వాత ఏం పెండింగ్ బిల్ చేస్తావో ఇది ఆఖరి ఆత్మహత్య కావాలని చెప్పి నీళ్ళు మొత్తం మంత్రులందరూ రాండ్రి సోయిన్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని పెట్టి క్యాబినెట్ మీటింగ్లు పెట్టి వీళ్ళ బిల్లులు వెంటనే ఎన్ని రోజులలో ఇస్తావు, వారం రోజులు ఇస్తావా 10 రోజులు ఇస్తావా నువ్వు స్పష్టత చేయి. మేము కూడా హైదరాబాద్లో మీటింగ్ పెడతాం, ఇక హైదరాబాద్లో పెడతాం, పెద్దలతో పెడతాం, కూర్చుంటాం, సమాజం మొత్తం తెలియపే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా పెట్టినాడు, మీరు కూడా దయచేసి నువ్వు కూడా వచ్చి మాట్లాడాలి, సంతోష్ ఆడికి వచ్చి మాట్లాడాలి. ఇంత ముందు చనిపోయినటువంటి కుటుంబాలను కూడా సర్పంచ్ కుటుంబాలను తీసుకొచ్చి అక్కడ పెట్టినాము, మీటింగ్లు పెట్టినాం, సమాజానికి తెలియపే ప్రయత్నం చేసినాం. నువ్వు చూడు బీటెక్ ఎంత కష్టపడితే బీటెక్ చదివించిండో, ఇప్పుడు కొడుకు అనాథైండు, బిడ్డ అనాథైంది, భార్య అనాథైంది. తెలంగాణ కుటుంబాన్ని నీ కుటుంబం అనుకొని మీరు మంత్రులు ముఖ్యమంత్రి కనుక అనుకునేది ఉంటే ఈ దుస్థితి తెలంగాణకు ఉండదు. దయచేసి మీకు ఆ జ్ఞానోదయం రావాలి. మీ నెత్తిల మూసి బారుతున్నది, ఒక్కొక్క నెత్తిల ఆ మూసి కడుక్కుంటే ఆ మూసి ప్రక్షాళన జరగదో భగవంతుని కెరక. కానీ మీ నెత్తిలో ఏమైనా సాఫ్ ఉండేది ఉంటే ఇటువంటి ఆత్మహత్యలు తెలంగాణలో జరిగాయి. ఉరి పోసుకున్నాడు చూడు ముందే అంటే బాధ ఎంత బాధలుండి అన్న వరుసగా ఇటువంటి పృథ్వన్న చూస్తూ ఉన్నాం కదా. ఇది మొదటిసారి ఏం కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి మాజీ సర్పంచులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా బిల్లుల్లాక ఆత్మహత్యలు చేసుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఏంటిది, ఎవరిని బదనం చేయాలి, ఎందుకోసం ఇట్లా ఈ వైఖరి ఎట్లా చూస్తారు? దాదాపు 100 మంది సర్పంచులు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ ప్రథమ పౌరులు. నువ్వుగా చెప్తుంటా దేశానికి రాష్ట్రపతి ప్రధానమంత్రులు ఎంత ముఖ్యమో గ్రామానికి అసొంటి వ్యక్తులు వీళ్ళు. 100 మంది దాకా చనిపోవడు, అది కూడా ఎవరు బాధ్యులు ఎవరంటే కేవలం ప్రభుత్వాల వైఖరి. వాళ్ళు గ్రామాభివృద్ధి గురించి చేసినటువంటి పైసలు అప్పులు తీసుకొచ్చి అందరి దగ్గర పైసలు ఉండే, కొంతమంది దగ్గర ఉండొచ్చు. ఆ సిటీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమైనా భూములు జాగాల ధరలు పెరిగి వాటిలో ఏమైనా పర్సెంటేజ్లు వస్తే కొంతమందికి ఎక్కడ ఉండొచ్చు. కానీ 99% సర్పంచులు అప్పుల పాలై ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉంటే వీళ్ళకి ఏముండదు, వీళ్ళు ఒక ఆలోచనతో ఊరిని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాంట్లోనే ఉంటారు వీళ్ళు మొత్తం ఎంతసేపు. దాంట్లో రోడ్లకు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లకు కావచ్చు, కమ్యూనిటీ సెంటర్లకు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ మన వీళ్ళ నాన్నది రైతు భవనాలు కావచ్చు. పిట్టల సంపత్ గారిది ఏంటంటే మిషన్ కాకతీయ వర్కులు చేసినది కూడా బిల్లు పెండింగ్ ఉన్నది. అంటే కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టులు తీసుకొని 42 లక్షల రూపాయలు తనది పెండింగ్ ఉంది. ఆ మెయిన్ కాంట్రాక్టర్కు పైసలు వచ్చినాయా లేవా అనేది వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఊరు మీద చేసింది అది ఊరు గురించే మిషన్ కాకతీయ. తర్వాత కూడా 2వ టర్మ్లో మళ్ళీ 12 లక్షల రూపాయలు ఊరి గురించి చేసినటువంటి పైసలు అవి ఎక్కడి నుంచి రావాలి? గత ప్రభుత్వము ఎంకరేజ్ చేసి మేము పెడతాము, మేము ఇస్తాము అది అని అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ పని చేయించాక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి పాత బకాయిలే కదా, వీళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళు ఫ్రీజ్ చేసుకొని పెడుతున్నారు. ఇప్పుడు సెంట్రల్ ఫండ్ అయినా స్టేట్ ఫండ్ అయినా గ్రామంలో వీళ్ళు ట్యాక్సెస్ వసూలు చేసినటువంటి విలేజ్ ఫండ్ను కూడా వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడుతున్నారు. అసలు మొట్టమొదలు రావాల్సిన సర్పంచ్లకు వాళ్ళ బిల్లులు ఇదంటే గవర్నమెంట్ వీళ్ళకి అప్పులు ఉన్నది. కానీ వీళ్ళు మంది దగ్గర అప్పులు తెచ్చుకొని మిత్తిలు కట్టలేక ఇప్పుడు నేను సమాజాన్ని చెప్పేది ఏంటంటే 42 లక్షలు మిషన్ కాకతీయ అది ఆ నీళ్లు మొత్తం ఊరికి ఉపయోగపడేందుకే కదా కట్టల గురించి చేసినాయని. తర్వాత 12 లక్షలు కావచ్చు, 54 లక్షల రూపాయలు ఊరు పేరు మీద పెట్టింది. ఊరు పేరు మీద ఎవరు ప్రభుత్వాలు చేస్తే పెట్టినాయి. ఈ పైసలు వాళ్ళు లేక అప్పులు తీసుకొస్తే మిత్తిలు వడ్డీలు చక్రవడ్డీలు భూచక్ర వడ్డీలతోనే ఇప్పుడు అది ₹1 కోటి మరి 1.5 కోటి అయి ఉంటుంది. ఇప్పుడు తన ఆల్రెడీ 2019 తర్వాత ఎలక్షన్లప్పటికీ అప్పులు మొత్తం మీద పడి మెడకాయ దానికి వచ్చే వరకు 3 ఎకరాలు అమ్ముకున్నాడు. మంచి సాగు చేసే భూమి 3 ఎకరాలు ఆల్రెడీ అమ్ముకున్నాడు. అంతే కదా, 3 ఎకరాలు అమ్ముకున్నాడు. ఇంకా అరాకొర ఉన్నది, ఒక బిడ్డ ఉన్నది, కొడుకున్నది, బీటెక్ చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు తన ఎక్కడో అమెరికాలకో లండన్లకో పోయి పై చదువులు చదివేటందుకు అక్కడ దాకా పోవాల్సిన పిల్లగాడు ఎక్కడ మామూలు స్కూల్లో కిడ్స్లో మళ్ళీ అది కూడా కిడ్స్లో చదువుతున్నాడు. ఇవాళ కుటుంబాలకు సర్పంచ్ల కుటుంబాలు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. ఇది మొత్తం రాజకీయ వ్యవస్థ. ఇప్పుడు పొద్దున్న లేస్తే మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పోయిన ముఖ్యమంత్రి ఏం చేయలేదు కనుక నేను వెంటనే మొత్తం వీళ్ళందరి సర్పంచ్లై బిల్లులు ఇస్తా అని చెప్పి మనం కూడా చాలా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోయినాం. వాళ్ళ సంఘపోలతో కూడా మనం కూర్చొని హైదరాబాద్లో ధర్నాలు చేసిండ్రు. తర్వాత ప్రెస్ మీట్లు పెట్టినాం, రౌండ్ టేబుల్ పెట్టి సావద్దు,
మీకు ఇక ముందు చచ్చిపోతే మాత్రం మీకు పాడకు కోడిని కట్టినట్టు రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి కడతాం కూడా అని కూడా ఇట్లా కూడా చెప్పిన తర్వాత కూడా వీళ్ళ మీటింగ్లలోకి వచ్చి లాస్ట్ టైం సర్పంచ్ల సపోర్ట్ గురించి రేవంత్ రెడ్డి కూడా రాగానే మేము వెంటనే మీ పైసలు మాత్రం ఇచ్చేసేస్తాము, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఎవరు అప్పుల పాలు కావద్దు, ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండు. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది. 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ఆత్మహత్యలు తెలంగాణలో పోతున్నాయి. ఇది ఒకటి కాదు, ఇప్పుడు జరిగినాయి చాలా. ఇక సిరీస్ నడుస్తుంది. ఇక ఒత్తిళ్ళు రాగానే వీళ్ళు ఇస్తారు కావచ్చు అని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. మొన్నదానికి ఎలక్షన్స్ అయితే కదా, కాగానే ఆ ఫండ్ వస్తుంది, సెంట్రల్ ఫండ్ వస్తుంది, ఫైనాన్స్ ఫండ్ వస్తుంది, 15 ఫైనాన్స్ ఫండ్ వస్తుంది, ఇదంతా అనుకున్నారు. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత ఆ పైసలు కూడా ఫ్రీజ్ చేసి ప్రతి పైసలకి ఇంటి ట్యాక్స్ కడితే కూడా ముఖ్యమంత్రి వాడుకుంటుండు. రోడ్డు మీద ఏది జరిగినా, ఊరికి సంబంధించిన ఏది జరిగినా కానీ వాళ్ళు వాడుకుంటారు. వీళ్ళకు గ్రామానికి రావాల్సిన పైసలు కూడా ప్రభుత్వాలు వాడుకుంటాయి. ఈ అప్పులలో కూడా ప్రజలు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈ శవం సాక్షి సంపత్ గారి శవం సాక్షి చెప్తున్నా, పైసలు తీసుకొని ఓట్లేస్తే వీళ్ళు కూడా ఇప్పుడేంది 500 1000కో ఓట్లు వేస్తున్నారు. జనాలు కూడా అట్నే వేస్తున్నారు. ముంగటోడు అసలు సర్పంచ్లో అంటే వీని దగ్గర ఏమున్నది, ఎన్ని పైసలు ఖర్చు పెడతాడు? ఇదే కథ కాడికి 500 1000 చేసుకుంటే అప్పుల పాలవుతున్నారు. మొత్తము జనాలు అప్పుల పాలవుతున్నారు. యాడికెళ్ళి వస్తాయి అబ్బా, భూములు జాగాలకు అమ్ముకొని పిల్లలు అనాథలయ్యే పరిస్థితికి వచ్చింది. జనం కూడా ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడిని అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్నటి నుంచి ఇక్కడికి ఎవరిని రానియొద్దు, ఈ సాగు కాడికి ఎవరు రానియొద్దని చేస్తున్న ప్రయత్నమే. కానీ మరి ఇక్కడ వచ్చి ఈ కుటుంబాలను వీళ్ళకి ఎట్లా బిల్లులు వస్తాయి, ఏం సంగతి ఏందనేది ఆలోచన చేయాలి కదా. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన, ఏం మూసీ ప్రక్షాళన చేస్తారా మీరు?